శ్రేష్ఠ సంబంధాలు ఈ రోజు అంటే సంబంధాలని సరిదిద్దుకోమంటున్నాడు. సరిదిద్దుకుందామంటే ఇప్పుడు చాలా మందికి ఇంట్లోనే సమస్యలున్నాయి. అలౌకిక పరివారంతోటున్నాయి. ఎక్కడ చూసినా ఎవరితోటి ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో, కొంతమంది తాగుబోతు భర్త గురించి అడిగితే ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్కువ మంది తల్లిదండ్రులతోటి కూడా సమస్యలున్నాయి అంటున్నారు. అంటే సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్టే. తల్లిదండ్రులతో సమస్యలున్నాయని పిల్లలంటున్నారు. పిల్లల మాట వినట్లేదు సమస్యలున్నాయని తల్లిదండ్రులంటున్నారు. పిల్లల్ని చూస్తే భయమేస్తదంటారు. పిల్లలు తల్లిదండ్రులని చూస్తే భయపడుతున్నామంటారు. వాళ్ళని భయపెడితే గాని వాళ్ళు పనులు చేయంటే అటు తిప్పి, ఇటు తిప్పి ఒకరినొకరు భయపెట్టుకుంటే అసలు మాకు మాట్లాడాలంటేనే భయమేసేస్తది. ఒక స్టేజ్‌లో ఏమైపోతుందంటే అసలు ఎవరిని చూసినా భయం పట్టుకుంటాం. సో, ఎవరినో చూస్తే భయం పట్టుకుంటుందని మనం అనుకుంటున్నాం గానీ, స్వతహాగా మనలోనే భయం నిండుంది. సో, ఆ భయం నిండుండేసరికి ఏమైపోయిందంటే, ఎవరినో చూసేసరికి అది బయటకొస్తూ ఉంది. సో, వ్యక్తుల్ని చూసి భయపడుతున్నాం. సో, వ్యక్తులు మన వ్యక్తిగత జీవితాల్లో ఏం జరిగినా గాని వచ్చి గుచ్చి గుచ్చి అడగడము, ఆ ప్రశ్నలు వేసేసరికి ఏం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలా అన్న చోట కూడా వ్యక్తుల్ని అవాయిడ్ చేసేయడము. సో, సంబంధాల పరంగా అంతా ఎట్లా ఉందంటే అసలు బాబోయ్! ఇక విసుగెత్తిపోయినట్టున్నారందరూ.